సో ప్రస్తుతం మనం ఎడ్యుకేషన్ భవన్ దగ్గర ఉన్నాం. కేజీవీపీ సంబంధించిన కార్మికులు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా వాళ్ళకి ఇస్తున్న వేతనాలకు సంబంధించి అలాగే ఉద్యోగ భద్రతకు సంబంధించి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ నిరసన తెలిపిన ప్రయత్నం చేశారు. లోపల కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. అసలు మీ సమస్య ఏంటమ్మా? సార్ మాకు జీతం పెంచాలి సార్. మాకు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వర్కింగ్ పని చాలా ఉంటుంది. మేము పొద్దున్న నుంచి కష్టపడుతూనే ఉంటాం. మాకు ఎవ్వరు కూడా మాకు ఏ సపోర్ట్ లేదు సార్. మాకైతే పెంచుతామని చెప్పి కానీ పెంచలేదు జీతం. మాకు హాలిడేస్ లేవు, ఏమీ లేదు సార్. సమ్మర్ హాలిడేస్ కూడా డ్యూటీలు ఉంటాయి. మాకు 4 డేస్ డ్యూటీలు ఉంటాయి. ఆ డ్యూటీ కూడా మేము చేసుకోవాలి. ఒక రాకపోయినా ఇప్పుడు స్లీపర్ రాకపోయినా కూర్చుంటే వెళ్ళాలి. మేము కూడా కంపల్సరీ పని చేసుకోవాలి. వాళ్ళ దాంట్లో కూడా కంపల్సరీ చేయాలి. ఏ పని ఉన్నా కానీ మేమైతే ఈ రోజు ఏం అడగడానికి వచ్చారు ఇక్కడికి? జీతం పెంచమని మాకు అన్ని ఈఎస్ఐ పిఎఫ్ కావాలని కోరుతున్నాం సార్. మాకు ఒకవేళ ఏమన్నా అయితే కూడా మాకు ఏం లేదు సార్. ఒక చనిపోయినా కానీ మాకు ఒక పిఎఫ్ లేదు, ఏది లేదు. మాకు ఉద్యోగ భద్రత లేదా? మీకు ఏం లేదు సార్. మాకు అసలు ఏ ఫెసిలిటీ లేదు సార్. ఇక మాకైతే అంటే ప్రభుత్వం మీకు హామీలు ఇచ్చింది కదా దీని మీద, అంటే ఉద్యోగ భద్రత కల్పిస్తాం హామీలు ఇచ్చారు కానీ ఏది కూడా నెరవేరట్లేదు. ఇప్పటి వరకు అయితే మాకు శ్రమకు తగిన ఫలితం ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము సీఎం సార్ని కానీ మా ఎస్పీడీ సార్ కానీ ఒకటే కోరుకుంటున్నాం. ఏంటంటే మాకు మా కష్టానికి తగిన ఫలితం మాకు లేదు. సమాన పనికి సమాన వేతనం అనేది చేస్తే బాగుండు. వీళ్ళైతే మా కుక్స్ వీళ్ళు వర్క్ చాలా ఉంది. మాకు న్యూ మెనూ పెట్టారు. మాకు రకరకాల హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. మేము అదంతా వర్క్ చేస్తున్నాము. కానీ మాకు మా శ్రమకు తగిన ఫలితం మాకు లేదు అనేది. లోపలికి వెళ్ళారా? ఎవరైనా లోపలికి వెళ్ళారా? వెళ్ళాము, లోపలికి వెళ్ళాము. మేము ఎస్పీడీ సార్ నవీన్ నికోలస్ సార్ని కలవడం జరిగింది. సార్ అయితే మాకు సానుకూలంగా స్పందించారు. మొదటిసారి అయితే కాదు కదా మీరు మాట్లాడడం కూడా? చాలా సార్లు వచ్చాము సార్. ఇది అంటే ఇప్పుడు మాకు కొత్త ఎస్పీడీ సార్ వచ్చాక మేము ఇది 2వసారి రావడం కలిసాము. చెప్పాము సార్ మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఏంటంటే మాకు సమాన పనికి సమాన వేతనం. వేరే గురుకుల పాఠశాలలో ఎట్లా ఉందో వాళ్ళకి ఎంత ఇస్తున్నారో మాకు కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే మేము సంతోషంగా ఉంటాము. మాకేంటంటే ఇప్పుడు వాళ్ళకి వేరే గురుకుల పాఠశాలలో కనీసం వాళ్ళకు 14,000 వరకు ఉంది, 18,000 వరకు ఉంది వర్కర్స్కి. జూనియర్ అసిస్టెంట్ స్కేలు మాకు నేను అక్కడ అకౌంటెంట్ అనమాట కేజీబీవీలో. మాకు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కూడా లేదు మాకు. కానీ ఆ గురుకుల పాఠశాలలో చూసుకున్నట్లయితే ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటారు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉంటారు, రికార్డ్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళకు పైగా ఒక సూపరింటెండెంట్ ఉంటారు. మాకు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఓవరాల్గా టోటల్గా అన్ని చూసుకోవాల్సింది ఒక అకౌంటెంటే. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ మొత్తం గవర్నమెంట్ తరపు నుంచి కనీసం ఎవరైనా చొరవ తీసుకోవాలి కదా, మినిస్టర్ లేకపోతే విద్యాశాఖ మినిస్టర్ అనుకోవచ్చు. యూనియన్ వాళ్ళ ద్వారా మేము ఐఎఫ్టియు యూనియన్ తరఫున మేము మా పై ఆఫీసర్స్కి దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకొని ఈరోజు ఇలాగ చేశాము సార్. మీరు చెప్పండి మేడం, అంటే ఏంటి ఇబ్బందులు ఏంటి, మీ సమస్యలు ఏంటి? సార్ మేము ప్రొద్దున 5కి వస్తాం సార్. 5 నుండి మళ్ళీ 6-7 వరకు వర్క్ చేస్తూనే ఉంటాం సార్. మేము వంట వాళ్ళము. మరి ఎంత పని చేసినా కూడా మాకు అనే జీతము 9,750 రూపాయలు వస్తాయి సార్. మళ్ళీ మా పిల్లలు చూసుకోవాలి. ప్రొద్దున 5కి పిల్లలు లేపి రెడీ చేయడం అట్లా ఎన్ని చూసుకొని వచ్చినా సార్ మాకు పనికి తగ్గట్టు ఫలితం లేదు సార్. మాకు మళ్ళీ ఇంకా నైట్ డ్యూటీ చేస్తారు. మళ్ళీ నైట్ డ్యూటీ చేసి డే అంతా వర్క్ చేయాలంటే మాతో అయితే లేదు సార్. అట్లా కాకుండా పోయేసరికి మాకు అంత బాధ అనిపించేసి వస్తున్నాం సార్. అట్లా ఉద్యోగ భద్రత ఉందా? ఏ భద్రత లేదు సార్. ఏమైనా కానివ్వండి అదే జీతం మీద పనిచేయాలి. ఏమైనా మేమే చూసుకోవాలి. ఏ ఉద్యోగ భద్రత లేదు సార్. మీరేం అడుగుతా ఉన్నారు ఈరోజు? ఈరోజు ఏం అడుగుతా ఉన్నారు? జీతాలు ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ వచ్చేటప్పుడు కూడా మీకు హామీలు ఇవ్వడం జరిగింది కదా, మరి వాటి మీద ఎందుకు మాట్లాడలేదు? అమలు లేవు సార్. కాదు సార్ మొదటిసారి. ఈ రోజైనా సాల్వ్ అవుతుందా? ఇక కోరుకుంటున్నాం కావాలి అని. ఇక ఇట్లా రోడ్ ఎక్కడ అవసరమా కావాలని కోరుకుంటున్నాం. ఇక ఇంతమంది మహిళలు మొత్తం రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందంటే కనీసం ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, కనీసం గవర్నమెంట్ సరిపడ మీకు రెస్పాన్స్ వస్తుంది? వస్తలేదు సార్. రాకనే వచ్చినాం కదా సార్. మీరేం చెప్తారమ్మా ఈరోజు? మాకు జీతాలు పెరగాలి, హెల్త్ కార్డులు రావాలని మేము ఆశిస్తున్నాము. రావాలని ఆశిస్తాను. పై ఆర్డర్ నుండి రావాలి కదా. హెల్త్ కార్డు కూడా కావాలి. హెల్త్ కార్డు లేదు మాకు. పోవాలంటే హాస్పిటల్కి వచ్చే జీతంతో హాస్పిటల్ పెట్టడమే సరిపోయింది మాకు. హాస్పిటల్ చూపించుకొని ఇంటి ఖర్చులు వచ్చే కొచ్చుకింటి డబ్బులతోన చాలా శతమతం ఎగుతున్నాం. మా యొక్క లీవ్లను పెట్టుకోవడానికి కూడా మాకు పర్మిషన్ లేదు. ఒక లీవ్ పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకుంటారు ఏమిటికి ఇంటికాడ ఉంటారు అని అంటారు. పెట్టుకోవద్దు, అంత ఫోర్స్ చేస్తారు మా మీద. మాకు ఎంత 9,750 రూపాయలు మాత్రమే వస్తాయి. మా యొక్క వీకప్లను తీసేసారు. టైం టు టైం రావాలి. 6:30 నుండి 8:39 వరకు పిల్లలకు భోజనం వడ్డించే పోవాలి మేము.
మా ఫ్యామిలీలను పోషించుకోవడానికి కూడా చూడాలా. ఇప్పుడు బయట ప్రైవేట్ లో వేసుకుంటే ఎంతో సాలరీస్ వస్తాను, ఈ జీతంతో మేము బతుకుతున్నాం అంటే అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సో మీకైతే హామీ ఇచ్చారా ఈరోజు? మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతా మించి మాకు న్యాయం జరగలేదు సార్. మేము 14 సంవత్సరాలు చేయబట్టి రెక్కలు ముక్కలు అయిపోయినాయి. అయినా మేము ఓపికతో ఇంకా మాకేమన్నా చేస్తాడేమో అని ఆశపడుతున్నాం. మా ఆశ మొత్తం నిరాశ చేస్తున్నాడు. ఇక్కడ నిరాశ చేస్తే మేము ఒప్పుకోవాలి సీఎం సార్ను. ఆ రోజు మేము గెలిపించడానికి ఇదే మాకు ప్రతిఫలం అతను అందించేది. ఈ రకంగానా మేము 24 గంటల వర్క్ అవుతుంది మాకు. మేము హెడ్ చేయకపోతే ఊరుకుంటారా సార్? ఒప్పుకోరు కదా సార్. మేము పరీక్షలప్పుడు ఎగ్గొడతాం. ఇప్పుడు జీతాలు కానీ ఎంత పడతాయి సార్? మెను మళ్ళీ కొత్త మెను, తక్కువ మంది, ఎట్లా మేము పని చేసుకోవాలి సార్? మేము ఉన్నది 5 మంది, 360 మంది మా జనాభా. మరంటే ఈ రోజు మీకు కలిసిరంట కదా? కలిసిందంటే ముగ్గురు సార్. ముగ్గురు ఇంతమంది వస్తే మాకు ముగ్గురు సార్. మేము 6 గంటలకు లేసేసినాం సార్. ఇంకా తిన్న కూడా తినలేదు. అయినా సరే మెట్రో రైలుకు దానికి దీనికి వాడు ఉరికొస్తూనే ఉన్నాం. మా టైమింగ్ ఇట్ అయిపోయింది పరిస్థితి. సో ఇది పరిస్థితి. సో దీనికి సంబంధించి వీళ్ళకి ఏదైతే కనీస వేతనం గురించి కావచ్చు, అలాగే వీళ్ళకి ఉద్యోగ భద్రత అంశం గురించి కావచ్చు, సో వీళ్ళు గతం నుంచి కూడా వీళ్ళు అడుగుతా ఉన్నారు జీతం పెంచమని. ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో దీనికి సంబంధించి వీళ్ళు అడగడానికి ఈరోజు రావడం జరిగింది. అలాగే గతంలో కూడా పలుమార్లు వీళ్ళు డిమాండ్స్ చెప్పడం జరిగింది. మాకు ఉద్యోగ భద్రత కల్పియండి, ఏదైతే పిఎఫ్కి సంబంధించి మాకు ఆరోగ్య భద్రత కల్పియండి. సో ఉద్యోగ రీత్యా మాకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో మేము ఏదైతే మార్నింగ్ 5 గంటల నుంచి ఈవినింగ్ వరకు మేము పని చేయాలంటే మా వల్ల అయితే లేదు, కనీసం శాలరీ అయినా మాకు పెంచండి అంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ రోజు కలవడం జరిగింది. మరి కలిసిన తర్వాత కూడా వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. మరి దీనికి సంబంధించి కనీసం ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం నుంచి మినిస్టర్లైనా స్పందించాలి. ప్రధానంగా మినిస్టర్లు దీని మీద మాట్లాడితే కానీ ఈ అంశాన్ని, ఈ ఇష్యూ అనేది రెక్టిఫై అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఒక విద్యా మంత్రి ఎవరైతే ఉన్నారో, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఇక్కడ ఉన్నది. సో ఆయన తలుచుకుంటే ఇది ఒక్కరోజు పని, కనీసం ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. ఇంతమంది మహిళలు రోడ్డుకి కొట్లాడుతున్న పరిస్థితుల్లో కూడా కనీసం వీళ్ళు పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు. మరి గవర్నమెంట్ తరపు నుంచి ఎవరైనా మాట్లాడే ఒక మంత్రా లేకపోతే ఎవరైనా వీళ్ళని ఒకసారి కలిసి వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది మీరు తెలుసుకుంటే దీని మీద ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో రేపు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు అనేది మా అంశం. ప్రధానంగా వాళ్ళకి సంబంధించి ఒక్క రోజు సమస్య ఇది. నిజంగా ముఖ్యమంత్రి తలుచుకుని ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇది ఒక్క రోజులో సామరస్యం చేసుకునే పని ఇది. మరి అలాంటిది మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ ఇది. మరి ఎన్నిసార్లు వాళ్ళు విద్యాశాఖ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకుంటారు, ఎన్నిసార్లు మీరు మళ్ళీ వాళ్ళు పంపిస్తారు అనేది. సో అది పరిస్థితి. సో ఏదైనా కానీ ఒక ముఖ్యమంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క రోజు పనిది, ఒక్కరోజు మీరు తలుచుకుంటే వీళ్ళ సమస్య నెరవేర్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇన్నిసార్లు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు విద్యాశాఖ వరకు వచ్చి ముట్టడి వరకు చేసి ఒక 2-3 ఎవరో లోపలికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ సమస్య రెక్టిఫై అవ్వదు, మళ్ళీ వస్తారు. సో ఇది కాదు కదా. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి దీని మీద ఒక్కరోజు మీరు ఒక చర్చ పెట్టి వీళ్ళ సమస్యలు వింటే ఈ పాటికి పరిష్కారం అయ్యే సమస్యలు ఇవి. సో ప్రధానంగా దీనికి సంబంధించి మీరు కూర్చోబెట్టి వీళ్ళతో మాట్లాడితే వీళ్ళ సమస్య తెలుస్తుంది. ఇది ఒక్క రోజులు మీరు పరిష్కారం చేయగలరు. కాబట్టి మా ఓకే టీవీ తరపు నుంచి మేము ఇదే కోరుకుంటున్నాం. మీరు వీళ్ళతో ఒక చర్చ పెట్టండి, వీళ్ళ సమస్యలు తెలుసుకోండి, మీరు మాట్లాడండి. ఒక్క రోజులో మీరు రెక్టిఫై చేయొచ్చు దీన్ని. సో ఇది పెద్ద వీళ్ళకి సంబంధించిన వేతనాల గురించి, వీళ్ళకి పిఎఫ్లకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెప్పుకోవడానికి ఈరోజు వస్తూ ఉన్నారు. సో మళ్ళీ వీళ్ళు రావద్దు అనుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి వీళ్ళతో ఒక మాట మంత్రి పెట్టుకుని వీళ్ళ ఇబ్బందులు ఏంటనేది తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని మీద ఒక సినారీ, ఒక సమావేశం అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చోవడం అనేది తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో నిజంగా అవమానకరంగా ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ ఉండగా వాళ్ళకి సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు వీళ్ళకి. సో ప్రస్తుతం ఇప్పటికైనా స్పందించి దీని మీద ఒక యాక్షన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.